టైమే నెవర్ బిఫోర్ ఇన్ ఎనీ సీజన్. లవ్ యూ అక్క. నిజంగా చెప్పాలా, నాకు కాఫీ అంటే అంత పిచ్చి అని బిగ్ బాస్కి వెళ్ళే వరకు కూడా నాకు తెలీదు. అక్కడికి వెళ్ళాకే తెలిసింది మనుషుల కన్నా నాకు కాఫీ అంటేనే అంత లవ్ అని. నెక్స్ట్ బుద్ధమందిరం టీంతో లైవా, ఐ విల్ డెఫినెట్లీ డూ దాట్. ఎందుకంటే అది నా ఫ్యామిలీయే కదా. సో అందరూ ఒక్కొక్క చోట ఉన్నారు. సో అందరూ ఫ్రీ అయ్యాక మర్చిపోయాను, నా ఫ్యామిలీ నన్ను వెల్కమ్ చేసిన ద వీడియో రెడీగా ఉంది. ఈరోజే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అది పోస్ట్ చేస్తాను. అండ్ నాకు తెలిసి చాలామంది అడిగారంట దాని గురించి. సో డెఫినెట్లీ ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో అందరూ మళ్ళీ కలిసినప్పుడు డెఫినెట్లీ లైవ్కి వస్తాను నా ఫ్యామిలీతో. మీరు కళ్యాణ్ ఎప్పుడు మీట్ అవుతారు? కళ్యాణ్ ఫ్రీ అవ్వగానే ఐ ట్రై టు. రీతు అండ్ యువర్ బాండింగ్ గురించి చెప్పండి. నాది రీతు గురించి యాక్చువల్లీ మీరు డేలో చూడడానికన్నా బిగ్ బాస్ హౌస్లో లైట్ ఆఫ్ అయిపోయాక మాకు ఇచ్చిన బెడ్ మిడిల్లో కూడా మైక్ పెట్టేవారు బిగ్ బాస్. మేమేం మాట్లాడుతున్నామో వినడానికి. పడుకొని నిద్రలో జారి కిందకు వచ్చి మాట్లాడుకునే వాళ్ళం. అదే గాసిప్. సో అందుకే నేను చెప్పాను షీఈ్ మై గాసిప్ పార్ట్నర్ అనేసి. చాలా నాటీ థింగ్స్ చేసేవాళ్ళం. అండ్ చాలా వరకు బయటకు రాలేదు. బయటకు వచ్చిందో లేదో మేము 24 అవర్స్లో చూస్తుంటారు కదా. దట్ ఇమ్ము ఏమైనా రోజు మాకు టైం ఇవ్వకపోతే, ఇమ్ము మాతో సరిగా మాట్లాడకపోతే లైట్ అంతా ఆఫ్ చేశాక బ్లాంకెట్ కప్పేసి చాలాసారి చెప్పేదాన్ని, ఈరోజు నీకు దుపట్టా కప్పుతాను రా అనేసి. సో చాలా ఫన్ ఉండే. హలో 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 ఓకే, యా. వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అక్క? హౌస్ని మిస్ అవుతున్నా, హౌస్మేట్స్ని మిస్ అవుతున్నా, ఆ గోళాని మిస్ అవుతున్నా, అండ్ నాలో ఉన్న అల్లరిని మిస్ అవుతున్నా. అంటే కొంచెం కూల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ రెగ్యులర్ లైఫ్. Bond with Kalyan, pure friendship, pure friendship is like my best friend. Bond with Kalyan, about Kalyan అంటారేంటి? హౌస్లో చెప్పా, స్టేజ్ మీద చెప్పా, అండ్ బస్లో చెప్పా, చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పటికీ కాదు, ఎప్పటికి అడిగినా నేను చెప్పేది ఇదే, ఈజ్ మై బెస్ట్ బాడీ. రిగ్రెట్ అంటూ లేదు. ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి, నన్ను ప్రేమతో మీరు గెలిపించారు కాబట్టి, మీరందరూ నా కోసం ఉన్నారనే కాన్ఫిడెంట్, మీ అందరి లవ్ నా మీద ఉంటుందనే నమ్మకం నన్ను ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉండమని చెప్తుంది. దిస్ ఈజ్ ద రీజన్ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అండ్ మాటకి థ్యాంక్ యూ చెప్పడం, జస్ట్ థ్యాంక్స్ అనేది సరిపోదు. ఎప్పటికైనా మీకు నేను రుణపడి ఉంటాను. బికాజ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నందుకు. అండ్
మ్, అర్థం చేసుకున్నందుకు ముఖ్యంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను అనేది ఎంత ఇంపార్టెంటో, ఎక్కడున్నాను, ఎంతమంది ప్రేమని సంపాదించుకున్నాను అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే మేమందరూ హ్యూమన్సే. సో ఈ మాట నేను ఎందుకు చెప్పాననేసి కొంతమందికి అర్థమై ఉంటుంది. మీ ఫాదర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యారా? యా, హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ చిన్న డిసప్పాయింట్ అన్నారు. బట్ ఈజ్ హ్యాపీ, ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో మీ అందరి లవ్ని చూసి ఇంకా హ్యాపీ అయినా. సే ఫ్యూ వర్డ్ అబౌట్ బన్నీ సార్. నాన్న గురించి ఏం చెప్పను. ఇప్పుడు మా మా ఇంట్లో ఒక పెద్ద మనిషి అంటే ఒకరు ఉన్నారంటే మాకు ఒక ధైర్యం ఉంటుంది కదా. వాళ్ళతో మేము మాట్లాడకపోయినా, ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉన్నారు కదా అనే ఒక ధైర్యం ఉంటుంది కదా. సో నాకు బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక ధైర్యం అంటే బన్నీ సార్. ఆయనతో నేను ఉన్నా లేకపోయినా, మాట్లాడకపోయినా, ఆయన వాయిస్ వింటుంటే లేకపోతే ఆయన నవ్వు వింటుంటే ఓకే నాన్న ఉన్నారు కదా అనేసి. ఎస్, ఓకే. అండ్ నా కోసం మీరందరూ లైక్ పెట్టుకున్న ప్రేమానికి అండ్ నాకు ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ ధైర్యానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చెప్తున్నా, ఇది ట్రూ. నేను మీరందరూ ఉన్నారు అనే ధైర్యంతోనే ఆలోచించి భయంతో బిగ్ బాస్ అనేది నా వల్ల కాదు అన్నా కూడా మీరందరూ ఉన్నారు కదా అనే ఒక ధైర్యంతోనే నేను హౌస్ లోపల అడుగు పెట్టాను. అక్కడ ఏది జరిగినా ఏమైనా కూడా మీరందరూ చూసే ఉంటారు దట్ వీకెండ్స్లో ప్రతిసారి నేను సేవ్ అయినప్పుడల్లా తెలుసో తెలియకునో ఏదైనా తప్పు జరుగుంటే సారీ అని నేను హార్ట్ఫుల్గా మీకు అడిగేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, తెలియకుండా ఎవరికైనా ఓకే. ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు, దాని గురించి ఏం చెప్తారు అనేసి. ట్రస్ట్ మీ, ఏం మాట్లాడారు ఏంటి అనేది నేను చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నాకు నిన్న ఈవినింగ్ నా ఫోన్ నా చేతిలోకి వచ్చింది. నిన్న ఈవినింగ్ దాకా నా ఫోన్ నా దగ్గర లేదు. సో అన్ని కాల్స్ మెసేజ్లోనే అయిపోయింది. సోషల్ మీడియా నేను ఓపెన్ కూడా చేయలేదు. ఓకే, ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు, ఏం చెప్తారు అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఒకరి గురించి మేము ఎలా తెలుసుకుంటాము? ఒకరి గురించి మేము తెలుసుకోవాలంటే వాళ్ళ మనుషత్వం బట్టి, ఆర్ ఎల్స్ ద వే దే టాక్ బట్టి వాళ్ళు ఇలాగా అని మేము జడ్జ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, ఇంకెందుకు దాని గురించి. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్, అందరికీ నేను నచ్చాలనే రూల్స్ లేదు కదా. ప్రతి ఒక్కరికి నేను నచ్చాలి అనేది లేదు. దట్స్ ఓకే. ఇంతమంది లవ్ ఉండగా, ఇంతమంది సపోర్ట్ ఉండగా ఎక్కడో చిన్న ఒక డాట్ని పట్టించుకుంటానా నేను? బిగ్ బాస్ జర్నీ వాజ్ వండర్ఫుల్. అక్కడ నేను లైక్ ఏమైనా నేర్చుకున్నాను అంటే ధైర్యంగా ఉండడం, దేనికి భయపడకుండా. ఇది ఎందుకు నేర్చుకున్నాను అంటే అలాంటిది ఏమీ లేదు. బికాజ్ ఇంట్లో ఎలా ఉంటానో హౌస్లో కూడా నేను అలాగే ఉండే, ప్రతి ఒక్కరితో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాము. అండ్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా నా ఫ్యామిలీతో కూడా అలాగే ఉన్నాను, ఎలాంటి చేంజెస్ లేదు, ఎందుకంటే రెగ్యులర్ లైఫ్. అండ్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి కోసం మీరు చూపించినంత లవ్ మేబీ నా వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు చూపించడం, కానీ మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎంత వీలవుతే అంతగా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీకు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ గ్యాప్ తీసుకోను అప్పట్లాగా.
అండ్ ఇంకేం చెప్పను. ఇంకొకటి చెప్పాలంటే నేను ఎప్పుడు అనేదాన్ని ఎక్కడికైనా వెళ్తే నా చిట్టి ప్రాణం నా గుండె అది ఇది అనేసి, బికాస్ మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎప్పటికీ నా తోడు. నేను ఎవరైనా ఏమైనా చేయడానికి ఒకసారి పడిపోయేలా నేను ఉంటే, అమ్మో నా కోసం నా చిట్టి ప్రాణం వెయిట్ చేస్తుంది, అమ్మో నా కోసం అమ్మ వెయిట్ చేస్తుంది అనేసి. సో ఇప్పుడు ఎంతమంది చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అంతమంది ప్రేమ ఉంది, అంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ హౌస్లోకి వెళ్ళాక నాకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే, నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా అనేసి. ఆ లవ్కి నా దగ్గర నో వర్డ్స్, ఫిదా. అండ్ ద వే మీరు నన్ను అర్థం చేసుకునేది చూసి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నన్ను అంత ఈజీగా ఎవరు అర్థం చేసుకోరు అని అనుకునేదాన్ని అని చెప్పేదాన్ని. వాళ్ళకి నేను చెప్పేది అర్థం కావట్లేదు, వాళ్ళకి నేను అర్థం కావట్లేదు అనేసి. అండ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుని నా ప్రతి స్టెప్స్ని మీరు అర్థం చేసుకుని నన్ను అక్కడ దాకా తీసుకొని వచ్చినందుకు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నా దగ్గర నిజంగా చెప్తున్నా వర్డ్స్ అనేది లేదు. మీరు లేకపోతే ఈరోజు తనుజ అనే అమ్మాయి లేదు. బికాస్ ఆఫ్ యూ గైస్ ఈరోజు తనుజ ఇక్కడ ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్. మీ లవ్